పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ ఈనాటి మన ప్రభు అయిన క్రీస్తు దేవుని యొక్క వాక్య ధ్యానమునకు వారి దివ్యనామమున సాదరముగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మన ప్రభువు అనుగ్రహించిన సువిశేష సందేశ పట్టణము మొదటి పట్టణము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనాలు. రెండవ పట్టణము మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుంచి 15వ వచనం వరకు. క్రైస్తవ లోకం యొక్క ఉపవాస దినంలో 5వ రోజు అయినటువంటి ఈరోజు ఈ రెండు పట్టణాల ద్వారా మనకు ప్రభువు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వాక్యాంశము ప్రార్థన, దాని ప్రాధాన్యత. ప్రపంచంలో యోధ మతానికి క్రైస్తవ మతానికి ఎందుకు అంత ప్రాధాన్యత, బలము లేక అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా గౌరవ సహోదరి సహోదరులారా? అందుకు రెండు కారణాలు ఉన్నాయి. మొదటి కారణం యూదులు మరియు క్రైస్తవులు ఆరాధించే దేవుడు. అంతేకాకుండా దేవుడు ఒక్కరే మరియు ఆయనే దేవుడు కాబట్టి. ఇక రెండవ కారణము యూదులు మరియు క్రైస్తవులు చేయు ప్రార్థనలు తప్పనిసరిగా తండ్రి దేవుడు ఆలకిస్తాడు కాబట్టి. అయితే ఈ ప్రార్థనలు ఎవరు చేస్తే తండ్రి అయిన యావే లేక యెహోవా ఆలకిస్తాడు అన్న విషయం కన్నా చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ఒక క్రమంగా పగిలిన హృదయంతోనూ ఆనంద పరవశంతోనూ కృతజ్ఞతాస్తుతులతోనూ పాప మన్నింపుకై మరియు వివిధ అవసరములకు ఎవరైనా సరే హృదయపూర్వకంగా విశ్వాసంతో చేసిన ప్రతి ప్రార్థన, అడిగిన ప్రతి వేడుకోలు, స్తుతించిన ప్రతి కీర్తన తండ్రి దేవుని సన్నిధికి చేరి అది తిరిగి ఎలా విశ్వాసికి లేక భక్తునికి చేరుతుందో ఈరోజు ఉదాహరణగా తండ్రి అయిన యావే యెషయా ప్రవక్త ద్వారా 55వ అధ్యాయము 10-11 వచనాల్లో అంటున్నారు. ఆ వచనాల్లో ఇలా అంటున్నారు: భక్తుడు లేక విశ్వాసి యొక్క ప్రార్థన తండ్రి అయిన యావే దేవుని చేరి వారి వాక్కు దేవుని రూపంలో మంచులా భూమిపైకి దిగివచ్చి భూమిని తడిపి ఏ విధంగా అయితే పైరును మొలిపించి పంట పండించునో అలాగే భక్తుడు లేక విశ్వాసి యొక్క ప్రార్థన దేవుని దీవెనతో అతని యొక్క సంకల్పమును లేక ప్రార్థన విన్నపమును నెరవేర్చుతుంది. కాబట్టి క్రైస్తవునికి ప్రార్థన అంత అవసరం, అంత ముఖ్యం. క్రైస్తవుని జీవితంలో ప్రార్థనకు అంత ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఈ ప్రార్థనను విశ్వాసి లేక భక్తుడు ఈ విధంగా చెప్పాలి, ఎలానే చెప్పాలి అను కట్టడ ఎక్కడా లేదు. కాబట్టి ప్రార్థన అన్నది మనిషి తండ్రి దేవునికి తన హృదయాంతరంగాల్లో నుంచి వెలువడు అవసరంతో కూడుకున్న సంభాషణ. కాబట్టి ఆ సంభాషణ విధానం అందరి విశ్వాసులకు రాకపోవచ్చు. మరియు ఆ సంభాషణ వచ్చేవారు కొన్ని సమయాల్లో అనవసర పదాలు జోడించి వృధా పలుకులతో ఫలితం రాని ప్రార్థన చేయవచ్చు. అందువలన ఆ విషయాన్ని గుర్తించినటువంటి క్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనంలో ఇలా అంటూ, అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు, అట్లు చేసిన గాని దేవుడు తమ మొరడు ఆలకింపరని వారు భావింతురు అని అంటూ తన శిష్యులకు ఈ రోజులలో సమస్త క్రైస్తవులకు తేలికైన పదాలతో అందరికీ అర్థమయ్యే భావంతో స్వయంగా ప్రార్థనను నేర్పారు క్రీస్తు ప్రభువే. అది పరలోకమందున్న తండ్రి దేవునికి భక్తుడు విన్నవించుకునే ప్రార్థన కాబట్టి ఈ ప్రార్థనకు పరలోక ప్రార్థన అని పిలుస్తున్నారు. ఈ పరలోక ప్రార్థనను ఇంగ్లీష్లో ద లార్డ్స్ ప్రేయర్ అని అంటారు. బహుశా నా ఉద్దేశం ప్రకారము క్రీస్తు ప్రభువు కూడా తన ఏకాంత ప్రార్థనలో ఈ ప్రార్థన చెప్పుకొని ఉంటారు. ఇక ఈ ప్రార్థన యొక్క ప్రాధాన్యత విషయానికి వస్తే ఈ ప్రార్థనలో 3 ప్రాధాన్యతలు ఉన్నాయి. వాటిలో మొదటిది ఈ ప్రార్థనను క్రీస్తు ప్రభువే తన శిష్యులకు నేర్పటం. రెండవ ప్రాధాన్యత తన శిష్యులు కూడా ఈ ప్రార్థననే చెప్పమని నేర్పటం. మూడవ ప్రాధాన్యత అతి సామాన్యులు ఎవరైనా సరే ఈ ప్రార్థనను చెప్పుకునే విధంగా ఉంది. అంతేకాకుండా ఈ ప్రార్థన ద్వారా ప్రతి వ్యక్తి తండ్రి అయిన యెహోవాకి దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఈ ప్రార్థన భావ వివరణకు వస్తే ఈ ప్రార్థనలో మొత్తం 6 వాక్యాలు లేక 6 సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ 6 వాక్యాలు కలిగినటువంటి పరలోక ప్రార్థనను 2 భాగాలుగా విభజించుకోవచ్చు. దానిలోని మొదటి భాగం 3 వాక్యాలు కలిగి ఉంటుంది. ఆ 3 వాక్యాలు కూడా పరలోకమందున్న మా తండ్రి మీ నామం పూజించబడుగాక అని, రెండవ వాక్యము మీ రాజ్యము మాకు వచ్చునుగాక అంటూ, మూడవ వాక్యము మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు
భూలోకమందు నెరవేరుగాక అంటూ ఈ వాక్యాలు తండ్రి దేవునికి సంబంధించి తండ్రి దేవుని యొక్క శక్తిని గురించి తండ్రి దేవుని యొక్క మహిమను గురించి చెప్పబడి ఉన్నాయి. ఇక రెండో భాగానికి వస్తే ఈ రెండో భాగంలో కూడా 3 వాక్యాలు ఉన్నాయి. ఈ 3 భాగాలు కూడా 3 ఉద్దేశాలను కలిగి ఉన్నాయి. ఆ 3 ఉద్దేశాలు ఏమిటంటే, నేటికి కావలసిన అనుదిన ఆహారము మాకు దయచేయండి అంటూ ఇది మనిషి యొక్క నిత్యావసరం సంబంధించినటువంటి విన్నపంగా ఉన్నది. రెండవది, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను క్షమింపుడు అని ఈ వాక్యము సమాజంలో ఉన్నటువంటి మనిషి ఏ విధంగా జీవించాలో తెలియజేస్తూ మనిషి యొక్క సామాజిక జీవితాన్ని గురించి తెలియజేస్తుంది. ఇక మూడవ వాక్యము మనిషి యొక్క ఆధ్యాత్మిక అవసరాన్ని తెలియజేస్తుంది. అదేమిటంటే, మమ్ము శోధనలో చిక్కుని ఒక దుష్టు నుండి రక్షింపుము అను వాక్యం ఇది మనిషి యొక్క ఆధ్యాత్మిక చింతనకు సంబంధించి శోధన నుండి కాపాడమని, దేవునికి శత్రువైన మనిషిని పాపాలలో నడిపించే సాతాను నుండి కాపాడమని వేడుకోలుగా ఉంటుంది ఈ యొక్క మూడవ వాక్యం. ఈ విధంగా పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి 6 వాక్యాలు ఎంతో గొప్ప అర్థంతో కూడుకున్నటువంటి వాక్యాలుగా పొందుపరచబడి స్వయంగా క్రీస్తు ప్రభువే నేర్పినటువంటి ప్రార్థన ఎంతో గొప్ప ప్రార్థనగా మనం భావించాలి. గౌరవ సహోదరి సహోదరులారా, అయితే ఈ సందర్భంలో మీతో కొంచెం విచారించదగినటువంటి విషయాలను పంచుకోవాలి. అదేమిటంటే, మత్తయి గారి సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో క్రీస్తు ప్రభువు పలికిన వాక్యమును లేక విషయమును పక్కన పెట్టి కొంతమంది సహోదరులు లేక బోధకులు ఈ పరలోక ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వకుండా వారి సొంత భాషల్లో ప్రార్థన చేసుకుంటున్నారు. అది తప్పంటం లేదు. కానీ పని పట్టుకొని కొంతమంది రోమన్ కథోలికులకు ప్రార్థన చేయటం రాదు, వాళ్ళకు పరలోక ప్రార్థన మరియు మంగళవార్త ప్రార్థన తప్ప ఇంక వేరే ప్రార్థన రాదు, వాళ్ళకి ప్రార్థన చేయటమే రాదు అని కొంతమంది విమర్శిస్తున్నారు. కాకుండా రోమన్ కథోలిక ఫాదర్లకి పుట్టినరోజులకు అదే ప్రార్థన, పెళ్లి సందర్భాలను అదే ప్రార్థన, మరియు ఎటువంటి సందర్భంలో అయినా సరే ఆ ప్రార్థన లేకుండా ప్రార్థన చేయరని, వారికి ప్రార్థన చేయటమే రాదని విమర్శిస్తున్నారు కొంతమంది. అయితే ఈ విషయం రోమన్ కథోలికేతరులు అంటే పర్వాలేదు, కానీ ఈ మధ్య రోమన్ కథోలికలే ఈ విషయాన్ని విమర్శిస్తూ ప్రారంభించారు. నేనే స్వయంగా కొంతకాలం క్రితం ఒక పెద్ద మనిషి, సమాజంలో కొంచెం పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి ఈ మాటలు వినటం నాకు ఆశ్చర్యం వేసింది, బాధ కలిగించింది. అయితే నా బాధ మరియు ఆశ్చర్యం కలిగిన విషయం పెద్ద ఎక్కువ మందికి అవసరం లేదనుకోండి. ఏది ఏమైనప్పుడు కూడా నా బాధను వ్యక్తపరచడం నా బాధ్యతగా ఈ విషయం చెప్తున్నాను. ఇక అసలు విషయానికి వస్తే, సార్ గారు పరలోక ప్రార్థన గురించి రోమన్ కథోలిక గురువుల గురించి విమర్శించడానికి ఒక సందర్భం ఏమిటంటే, ఆ మధ్య తన మనవడి మొదటి పుట్టినరోజుకు తన యొక్క విచారణ గురువుని పిలవలేదని, ఆ పిలవపోవటానికి కారణం ఇదని చెప్తూ, నేను మా ఫాదర్ని పిలవలేదు ఎందుకంటే ఆయన వచ్చి పిల్లవాడికి ఆస్వాదించి అది కూడా పరలోక ప్రార్థన మంగళవార ప్రార్థన ఇచ్చి తీర్థం చల్లి వెళ్తారని, మాతో కనీసం కొంచెం ఉండరని, వెంటనే వెళ్ళిపోతారని చెప్తూ, అదే పాస్టర్ గారులు అయితే మనతోనే ఉంటారు, మనతోనే తాగుతారు, మనతోనే తింటారు, ముఖ్యంగా ఎక్కువసేపు ప్రార్థన చేస్తారు అంటూ, ఫాదర్స్కి వచ్చేది ఒక పరలోక ప్రార్థనే కదా అంటూ అందుకని వారిని పిలవలేదని చెప్పారు. ఇప్పుడు నేను మనసులో బాధపడుతూ ఇలా అనుకున్నాను, ఈసారి గారు క్రీస్తు ప్రభువు నేర్పిన ప్రార్థనలోని మాధుర్యాన్ని, మంగళవార్త ప్రార్థనలో ఉన్న హృదయానందాన్ని పొందలేదేమో అని నాలో నేను అనుకున్నాను. పైగా నేను ఒక 4 పాస్టర్లను పోషిస్తున్నాను అని గర్వంగా చెప్పుకున్నారు ఆ పెద్ద ఆయన గారు. తోటి సహోదరులను పోషించడం మంచిదే, కానీ స్వయాన ప్రభువు నేర్పిన ప్రార్థన గురించి చులకనగా మాట్లాడటం బాధేసింది. అది కూడా ఒక రోమన్ కథోలిక పెద్ద. గౌరవ సహోదరి సహోదరులారా, దయచేసి ఆ పరలోక ప్రార్థన గురించి క్రైస్తవులు ఎవ్వరూ చులకనగా మాట్లాడవద్దు. అలా మాట్లాడడానికి బదులుగా ఒక 5 సార్లు పరలోక ప్రార్థన పదే పదే చెప్పి చూడండి. అప్పుడు ఆ పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, దైవానుభూతిని మీరు పొందకపోతే అప్పుడు అడగండి. గౌరవ సహోదరి సహోదరులారా, ఇది మన ప్రభువు ఈరోజు మనకు చెప్పు దైవ సందేశం. కాబట్టి గ్రహిద్దాం ప్రార్థన యొక్క విలువను, ముఖ్యంగా పరలోక ప్రార్థన యొక్క అంతర్యాన్ని గ్రహిద్దాం, ప్రార్థన చేద్దాం.
ఈ ఉపవాస దినములలో ప్రభువు నేర్పిన ప్రార్థనను పదే పదే చెబుతూ దైవానుభూతిని పొందుతూ క్రీస్తు ప్రభుని శ్రమలను తలంచుకుంటూ మన పాపాలకు మనస్తాపడుతూ జీవితాలను ఆధ్యాత్మిక చింతనతో గడుపుతూ ధరించుటకు ప్రయత్నం చేద్దాం. ఏమంటారు? నాతో ఏకీభవిస్తారు కదా? మరి ఇక ప్రార్థన చేసుకుందామా? ఈ దైవ సందేశాన్ని ముగించుకుందాం. ప్రార్థన. తండ్రి యెహోవా, మీ దివ్య సన్నిధికి విన్నవించుకుని మా మరణం ఆలకించండి. ఈ ఉపవాస దినములలో ప్రత్యేకంగా ఏ కుటుంబాల్లో అశాంతి అనైక్యత ఉన్నదో ప్రభువా, వారి మధ్య ఐక్యతను ఏర్పాటు చేసి శాంతిని నెలకొల్పమని మేము బ్రతిమలాడి వేడుకుంటూ, ఎవరైతే పరలోక ప్రార్థనను సులకనంగా చూస్తున్నారో వారికి ఆ ప్రార్థనలో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించడమే కాకుండా ఆ ప్రార్థన యొక్క ప్రాధాన్యత, అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని కూడా సవిచూసే భాగ్యాన్ని మీ పవిత్రాత్మ సర్వస్వం శక్తి ద్వారా వారికి అనుగ్రహించమని మా నాదును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈ సందేశాన్ని పరలోక ప్రార్థన గురించి చులకనగా మాట్లాడిన వారి యొక్క మనసును మార్చమని పరలోక ప్రార్థన మరియు మంగళవాతి ప్రార్థన ద్వారా దేవుని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజించబడుగాక, మీ రాజ్యము మాకు వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూలోకమందును మా అందరి యందు నెరవేరుగాక. ఈనాటికి మాకు కావలసిన ఆహారము మాకు దయచేయండి. మా యొద్ద తప్పు చేసిన వారిని మేము క్షమించినట్లు మా తప్పులను కూడా క్షమించండి. మమ్మలను శోధనలో పడనివ్వకుండా అంత్య కీళ్ళలో నుండి కాపాడండి తండ్రి. ఆమెన్. మంగళవార్త ప్రార్థన. దేవవార ప్రసాదం చేత నిండి మరి మా వందనము ఏళ్ళవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసు కూడా ఆశీర్వదింపబడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపులమైన మా కొరకు ఇప్పుడును ఎప్పుడును మా మరణ సమయమును ప్రార్థన చేయని తల్లి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. అత్రియక దేవుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ స్తుతించబడుదురుగాక, కీర్తించబడుదురుగాక, ఆరాధించబడుదురుగాక, మహిమపరచబడుదురుగాక. ఆమెన్. 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 ఈ సందేశాన్ని వింటున్న మనందరినీ మన ప్రభువు దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ దేవుని యొక్క వాక్య ప్రచారంలో సహకరించవలసిందిగా మేము కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.